తులారాశి వారికి 2025వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరంలో మొదటి నెల జాన్యువరి నెల మొత్తం అంతా కూడా గోచార ఫలితాలు తులారాశి వారికి ఎట్లా ఉన్నదని సశాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తులారాశి వారికి ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అది కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. తదుపరి తృతీయంలో ప్రవేశిస్తూ ఉన్నారు. తృతీయంలో ఒక 23 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 23 రోజులు మీకు అనుకూలమైన ఫలితం ఉండదు. మొదటి 3 రోజులు అనుకూలమైన ఫలితాలు ఉంది. తదుపరి మీకు చతుర్థంలో ప్రవేశించి ఒక 5 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 5 రోజులు ప్లస్ మొదట్లో ఉన్నటువంటి 3 రోజులు 8 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ద్వితీయంలో ఉన్నప్పుడు 3 రోజులు కొంచెం ధనాదాయం బాగుండటము, మంచి మాటకార్తనము, మంచి మాట, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత 23 రోజులు మాత్రం తృతీయంలో కొంచెం ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకపోవటము, కొంచెం అదే వ్యాపారంలో కొంచెం వెనకబాటుతనం ఉండటము, ఈ విధమైన పరిస్థితులన్నీ తృతీయంలోనూ. ఇక చతుర్థంలోకి వచ్చిన తర్వాత మాత్రం మంచి ఫలితాలన్నీ ఉంటాయి. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇట్లాంటి సౌఖ్యాలన్నీ కూడా అనుభవిస్తారు ఈ బుధ భగవానుడి యొక్క అనుగ్రహం చేత. ఈ విధంగా ఉంటుంది. బుధ భగవానుడి యొక్క 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారండి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో 14వ తారీఖు వరకు, అంటే ఆ రోజున మీకు ధను రాశి నుండి మకర రాశిలోని ప్రవేశిస్తూ ఉంటారు. దాన్నే మకర సంక్రమణం అంటారు. దాన్నే ఆ రోజు సంక్రాంతి పండుగ అని కూడా మనం అంటాం. అంచేత ఈ మొదట తృతీయ స్థానంలో ఉన్న 14 రోజులు మాత్రం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు అందరి యొక్క సహాయ సహకారాలంతో అయ్యి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఇంట్లో వారు, బయట వారు, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, ఇంటి చుట్టుపక్కల వారు అన్నీ కూడా వాతావరణం, చక్కటి వాతావరణం అంతగా మనకి మొదల పదాలు లభిస్తాయి. చతుర్థంలో ప్రవేశించాక మాత్రం మనకి అనుకూలమైన ఫలితాలు రావండి. అలాగే కొంచెం పిల్లలు వెనకబడటము, అలాగే ఈ గృహ సౌఖ్యం, ఇవన్నీ ఏవైతే మనకి బుధుడు అందిస్తున్నాడో భిన్నమైనటువంటి ఫలితాలని మనకి బుధ రవి మనకి అందిస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే పంచమ షష్టమ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. పంచమంలో శుక్రుని యొక్క సంచారం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అక్కడ పంచమంలో మీకేంటంటే సంతానం బాగుంటారు, బాగా చదువుతారు, ఆటల్లో కానీ, పాటల్లో కానీ, లలిత కళల్లో కానీ ఎందులో వారికి ప్రవేశం ఉందో అందులో చక్కగా రాణించే అవకాశం ఉంటుంది. చదువులోనే కాకుండా అట్లాగే వారు మంచి స్నేహితం చేయటం, అలాగే మంచి వివేకవంతంగా ఉండటము, అలాగే వారికి ఎందులో ఉన్న లలిత కళలో ప్రవేశం ఉన్నట్టయితే కూడా రాణించే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇకపోతే తదుపరి వారు శుక్ర భగవానుడు మీనంలో ప్రవేశిస్తారు. అది 6వ స్థానం అవుతుందండి తులారాశికి. ఆ 6వ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం మనకి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అక్కడ మనకి ఏంటంటే కొంచెం అనారోగ్యాలు కలిగే అవకాశము, అలాగే రుణం చేయవలసినటువంటి అవసరము, అలాగే శత్రువులతో కొంచెం కలహము, ఇట్లాంటివన్నీ గోచరిస్తూ ఉంటాయి శుక్ర భగవానుడి యొక్క 6వ స్థానంలో సంచారం వల్ల. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం పంచమంలో జరుగుతోంది. పంచమంలో శని భగవాన్ యొక్క సంచారం పిల్లల మీద ముఖ్యంగా శ్రద్ధ తగ్గటము, విద్య మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, తద్వారా ఏవో గాయాలు తెచ్చుకోవటము, లేకపోతే ఇతర పిల్లలతో గొడవలు తెచ్చుకోవటం, ఏదో పిల్లలతోటి మాత్రం కొంచెం తలనొప్పి ఏర్పరిచేటువంటి అవకాశం శని భగవాన్ కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే రాహు యొక్క సంచారం 6వ స్థానంలో, అది మాత్రం కొంచెం మనకు అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తుందండి. ఇక్కడ మనకి 6వ స్థానంలో శుక్రుడు ఏవైతే మనకు శుభ ఫలితాలు ఇస్తారని చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తూ ఉంటాడు. అక్కడ ఏంటంటే రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండటము, అలాగే అప్పులు చేయవలసిన పని ఏమి ఉండదండి. అప్పులు ఇదివరకు చేస్తున్నట్టయితే దాన్ని కూడా తీర్చేయగలుగుతారు మీరు.
ఈ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ ఉంటాయి, మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తూ ఉన్నాడు. ఈ 6వ స్థానంలో ఆయన యొక్క సంచారం వల్ల. ఇక గురువుని కనుక తీసుకున్నట్టయితే ఆయన 7వ స్థాన ఫలితాలనే చెప్పుకోవాలి. ఆ 7వ స్థాన ఫలితాలు, 7వ స్థానంలో గురువు యొక్క సంచారం మంచి ఫలితం బాగుంటుందండి. భార్యతో కుటుంబంతో మొత్తం చెప్పుకోవాలంటే భార్యతో మరీ ముఖ్యంగా అన్యోన్యత ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ కూడా వాళ్ళకి మీకు కూడా చాలా చక్కటి రిలేషన్షిప్స్ ఉంటూ ఉంటాయి. మీ భావాలు వాళ్ళ భావాలు ఏకమవుతూ ఉంటాయి. తద్వారా మంచి ఫలితాలు కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ ధనాదాయం కూడా పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు 7వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నట్టయితే ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో వీరికి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. లేదా తాంబూలాలు పుచ్చుకోవటము, లేకపోతే నిశ్చితార్థాలు తీసుకోవటము, లేకపోతే అబ్బాయి నచ్చాడని చెప్పటము, లేకపోతే అమ్మాయి నచ్చిందని చెప్పటము, ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి 7 ఫలితాలు చెప్పుకుంటే. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కొద్ది రోజులు. తర్వాత వక్రించిన కారణంగా మనం భాగ్యస్థాన ఫలితాలు కూడా చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల రోజులు కుజుని యొక్క సంచారం మీకు 10మంలో జరిగినప్పటికీ భాగ్యస్థానంలో జరిగినప్పటికీ కూడా మీకు శుభప్రదమైన ఫలితాలన్నీ ఏమీ ఉండవండి. మీకు అదే గృహ సౌఖ్యం లాంటివి పొందలేకపోవటం, అలాగే వృత్తి వ్యాపారాలు ఏవైతే చేస్తున్నామో అక్కడ ఆదాయం తగ్గడము, శ్రమకి తగినటువంటి ఫలితం లభించకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 10మంలో కుజుల సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. కొన్ని గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కోపం కూడా కొంచెం అనవసరంగా మితిమీరిన కోపం మనకు తెలియకుండానే రావటం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కుజుని యొక్క 10మ 9వ స్థానాల సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. కొంచెం వాహనాలు నడిపేటప్పుడు, లేకపోతే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు కూడా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోండి. చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారము కూడా మనకి శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదండి. ఎందుకంటే ఇక్కడ శత్రుభయం ఒకటి బాగా కనిపిస్తూ ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. కొంతమంది, ఎందుకంటే ఇది మనం చెప్పుకున్నాం కదండి, రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఇందులో మంచివాళ్ళు కొన్ని కోట్లు, మించిగా 70 కోట్ల మందికి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో చాలామంది మహాపురుషులు ఉంటారు, కొంతమంది దుర్మార్గులు ఉంటారు, కొంతమంది నీచులు ఉంటారు, అనేక రకాల మనుషులు ఈ 70 కోట్ల జనాభాలో ఉంటారు. కాబట్టి కొంతమందికి ఇందులో కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అది మీ వ్యక్తిగతంగా మీకు అప్లై చేసుకోకండి. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. మీ వ్యక్తిగత జాతకం దగ్గరికి వెళితే తేలుతాయవన్నీ. ఇందులో మాత్రం తెలిసేటట్టు విషయాలు కాదు. ధన నష్టం కూడా జరుగుతుందండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు యొక్క వ్యయస్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇది గోచారము, మీరు భయపడవలసిన పనే లేదు. ఇవన్నీ వారం రోజులు, 15 రోజులు పక్ష ఫలితాలు, 10 దిన అంటే 10 రోజుల ఫలితాలు, నెల రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు, అంతకంటే ఏం లేవు కదండి. ఇందులో మీరు ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. అయితే కొన్నిటికి చేసుకోవాలి తప్పదనుకోండి. మన సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు అప్పుడు ఈ రాహుకేతువులు అవన్నీ సంవత్సరంన్నర పాటు ఉంటూ ఉంటాయి. గురువు గారు సంవత్సరం పాటు ఉంటాడు. ఆ శని గారు అయితే 2.5 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి ఆ పెద్ద గ్రహాలు చేసుకోవాల్సి వస్తే అప్పుడు చేసుకోవచ్చు, బాగలేని పరిస్థితిలో. కానీ అవన్నీ అయిపోయి మనం చివర దశలో ఉన్నాము కాబట్టి వాటి గురించి కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం చెప్పుకునేవి నెల రోజుల ఫలితాలే. ఏదేమైనప్పటికీ వీటికి పరిష్కారాల కోసం మీరు రోజు 2 నిమిషాల పాటు దేవుడి పూజా సమయంలో 2 నిమిషాలు కేటాయించండి, సరిపోతుంది. పెద్ద వాటికి వచ్చినప్పుడు అప్పుడు ఖర్చు పెట్టచ్చు. జాతకంలో మనకి మహాదశలు జరిగేటప్పుడు మాత్రం అప్పుడు బాగలేకపోతే దానికి తగిన పరిష్కారాలు సూచిస్తారు. అప్పుడు ఈ గోచార ఫలితాన్ని దానికి అన్వయించుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయమ్మా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ రోజు ఏదో కష్టం వచ్చినప్పుడు పూజ చేసేసాం, వ్రతం చేసాం, లేకపోతే యజ్ఞం చేసాం, యామం చేసాం, ఇవన్నీ కాదమ్మా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడే, పెట్టినా అమ్మే, కొట్టినా అమ్మే. కాబట్టి దేవుణ్ణి ఒక 2 నిమిషాలు మీ పూజలో ఈ నవగ్రహాల గురించి కేటాయించండి. అంతా శుభం జరుగుతుంది. ఏమీ భయపడక్కర్లేదమ్మా. శుభం భూయాత్.